కుటుంబ వ్యవస్థ. అవును. జపనీస్కి, చైనీస్కి, ఏషియన్స్కి ముఖ్యంగా భారతీయులకు కోర్ ఏమిటంటే మనకి కుటుంబ వ్యవస్థ. ఎక్కడికి వెళ్ళినా సరే కూడా మనకి కుటుంబం, పెద్దవాళ్ళని గౌరవించటం, తర్వాత పెద్దవాళ్ళని టేక్ కేర్ చేయడం, వాళ్ళ గురించి తపన పడటం, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఉంటుంది అది. కాబట్టి వాళ్ళు దేశం విడిచి వృత్తిరీత్యా వెళ్ళొచ్చే కానీ వాళ్ళ పద్ధతులు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క పరంపరని మాత్రం వదులుకోలేదు. సార్, నిజంగా ఒక సిన్సియర్ సివిల్ సర్వెంట్కి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి ఇన్ జనరలీ. సో అందులో మీలాంటి ట్రాన్స్పరెంట్ అండ్ మొక్కుసూడి తత్వం ఉన్న వ్యక్తులు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది నా ఒపీనియన్. సో ఇన్నేళ్ల సర్వీస్లో ఎప్పుడు మీరు నిజంగా ఇబ్బంది పడలేదా? ఇబ్బంది పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఈ ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, మిగతా సెంట్రల్ సర్వీసెస్లో నేను నమ్మేది ఏంటి అంటే మీరు ఏ పోస్ట్లో ఉన్నారు అన్నది ఒకటైతే మీకు ఇచ్చిన పోస్ట్ ఏమిటి. పోలీస్ వ్యవస్థలో చూసుకుంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ, లేకపోతే ఒక డివైఎస్పీ కానీ, ఒక సబ్ ఇన్స్పెక్టర్ కానీ, వాళ్ళకి నాకు లా అండ్ ఆర్డర్లో ఉంటే బాగుండు, లా అండ్ ఆర్డర్ ఈజ్ ద మోస్ట్ ప్రైమ్ పోస్టింగ్, దానికోసం తపన పడుతుంటారు, దానికోసం పైరువీలు చేస్తుంటారు, దానికోసం డబ్బులు ఇస్తుంటారు, అవలక్షణాలు అన్నీ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ నాకు ఈ పోస్ట్ వస్తేనే బాగుండు, ఎందుకో నాకు తెలియదు. సీనియర్స్ ఏం చూస్తారు అంటే జూనియర్లు ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్ ఒకటి ఉంటాయి, మనలో ఉన్నటువంటి తాకత్ ఏమిటి, మనలో ఉన్నటువంటి శక్తి ఏమిటి, మనలో ఉన్న బలహీనత ఏంటి చూస్తారు. నాలో ఒక బలహీనత ఉంది అని తెలిసిన మరుక్షణం వాళ్ళు దాని మీద ఆడుకుంటారు. అది ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు. ఆ బలహీనత ఏమిటి అంటే అది ఈ పోస్టే నాకు కావాలి, ఈ పోస్ట్లో నేను ఉండాలి, ఉంటే బాగుండు అనేది అది ఒక మానసిక బలహీనత అంటా నేను. ఒకటి ఐపీఎస్ కోసం, ఐఏఎస్ కోసం, ఐపీఎస్ కోసం తపన పడి తెచ్చుకున్నాము. అది మనకి కావలసినటువంటి జీతభత్యాలు, ఉండటానికి ఇల్లు, అఫీషియల్గా తిరగటానికి కారు, తర్వాత సపోర్ట్ స్టాఫ్, డ్రైవరు, ఇంట్లో ఉండే మనకి హెల్ప్ చేయడం కోసం ఇవన్నీ అఫీషియల్గా ఉంటాయి. అంతటితో తృప్తి పడకుండా నాకు అదే పోస్ట్ కావాలి. ఎప్పుడైతే నేను వెళ్ళి సీఎం గారి దగ్గరికి కానీ, ఒక ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి కానీ, మా డీజీపీ దగ్గరికి కానీ వెళ్ళి, హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కానీ, సార్ నాకు కొంచెం ఆ పోస్ట్ వచ్చేలా చూడండి, నేను చూసుకుంటాను, మిగతా నాకు మీద విడిచిపెట్టండి, ఇది అవలక్షణం అంటారు మా ప్రొఫెషన్లో. అది వీక్నెస్, అది ఒక బలహీనత. ఈ బలహీనతని చక్కగా ఎక్స్ప్లాయిట్ చేస్తాడు పొలిటీషియన్. ఫస్ట్ సీనియర్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఆ బలహీనత ఏంటి నాలో అన్నది మొదటి రోజు నుంచి కూడా ఆ స్క్రీనింగ్ మొదలవుతుందండి. ఒక 10 ఏళ్ళు నేను అకృత్వాలన్నీ చేసి కరప్ట్ అయ్యి ఇన్కాంపిటెంట్ ఫెలోగా ఉండి సడన్గా నేను అలా ఎమర్జ్ అవ్వలేదు ఈ సర్వీస్లో. ఫస్ట్ డే నుండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫస్ట్ డే సర్వీస్లో ఒక సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పోస్ట్లో తీసుకుంటాడు ఫస్ట్ డే. ఐపీఎస్ ఏమో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, ఎస్డిపిఓ అంటామన్నమాట. ఆ రోజు నుండి మా స్క్రీనింగ్ మొదలవుతుంది. ఎప్పటి వరకు? రిటైర్మెంట్ వరకు కూడా మేము స్క్రీనింగ్లో ఉంటాం, ఎక్కడ బలహీనతలు ఉంది అన్నది. బలహీనత తెలిసిన మరుక్షణం ఏంటి అంటే పోస్టింగ్ కోసం వెళ్ళటం, సీనియర్స్ దగ్గరికి వెళ్ళటం, పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళటం. ఆ పోస్టింగ్ కోసమే లా అండ్ ఆర్డర్ పోస్టింగా, లేకపోతే లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ ఎందుకంటే లైమ్ లైట్లో ఉండాలట, ప్రతిరోజు మీడియాలో కనిపించాలి, మీలాంటి వారితో ఇంటర్వ్యూ చేయబడాలన్నమాట నాకు వచ్చి. సో అది బలహీనత అంటా నేను. ఎంతవరకు నేను మీడియాకి ఇవ్వాలి, ఏ సందర్భంలో ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలి, నా ప్రొఫెషన్కి లేకపోతే ప్రజలకి. నేను కూడా మీడియాకి నేను మీడియాని చాలా గౌరవిస్తాను. మొదటి నుంచి కూడా నేను ఎస్పీ డేస్ నుంచి కూడా నేను మీడియా మీద రిలై అయ్యాను. నాకు ప్రొఫెషనల్గా అది నాకు చాలా అవసరం. ఎందుకంటే నా జిల్లాలో దాదాపుగా 4 లక్షల మంది ప్రజలు, ట్రైబల్స్, వాళ్ళు చూసేది టీవీ న్యూసు. 4 లక్షల మందికి నేను ఒక విషయాన్ని చేరేలా చేయాలి అంటే నా పోలీసుల వల్ల అవ్వదు, మీలాంటి మీడియా మిత్రుల ద్వారానే రావాలి. ఒక ఉదాహరణ ఇస్తాను దీంట్లో. ఒక ఎస్పీగా నేను షిల్లాంగ్ ఎస్పీగా చేసినప్పుడు 10th క్లాస్ లాస్ట్ ఎగ్జామ్ అవుతుంది. 10th క్లాస్ లాస్ట్ ఎగ్జామ్ అయిన మరుక్షణం 12 గంటలకు ఎగ్జామ్ అయిపోతుంది. ట్రైబల్ బాయ్స్ బైకుల మీద అంటే జుబిలేషన్ అనమాట. 10th క్లాస్ అయిపోయింది,
తాగుడు, పిలియన్ రైడర్సు, 4-5 బైక్స్ మీద యాక్సిడెంట్స్ అయ్యాయి. మై గాడ్. ఫేటల్ యాక్సిడెంట్స్ అనమాట. తాగుంటారు, తెలియదు, స్టూడెంట్స్ చచ్చిపోయారు. బా. నేను ఎస్పీ అయినా అప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ఫస్ట్ నేను మీడియా మిత్రులను పిలిచాను. నేను నా మెసేజ్ టు ద పేరెంట్స్ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి, ఎవరైనా సరే ఎగ్జామ్ అయిపోయింది కదా, ఆ ఆనందంలో నేను సెలబ్రేట్ చేసుకోవాలి, బైకుల మీదకి వచ్చేసి రోడ్ల మీద ఇలా తాగి చేస్తే నేను వాళ్ళు అరెస్ట్ చేస్తాను. అరెస్ట్ చేసి ఆ రికార్డు నేను పెట్టుకుంటాను నా దగ్గర. రేపు గవర్నమెంట్ ఉద్యోగం కోసం వీళ్ళు అప్లై చేసి తీరుతారు, మా పోలీస్ వెరిఫికేషన్కి వచ్చి తీరుతారు, అప్పుడు చెప్తాను ఇలా చేశాడు అని. ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు లేకపోతే ఈ మెసేజ్ పేరెంట్స్కి వెళ్ళదు. మీరు మీ ఇళ్లలో కూర్చోండి, మీరు సెలబ్రేట్ చేసుకోండి, నో ప్రాబ్లం, నేను అక్కడికి రాను. మీకు ఆ కల్చరు, ఆ సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు ఏంటంటే అక్కడ మామూలుగా ఈ మేఘాలయ లాంటి స్టేట్లో లిక్కర్ అన్నది చాలా సర్వసాధారణంగా ఉంటుంది. ఫ్యామిలీలో వాళ్ళు తయారు చేసుకుంటారు, అది ట్యాబు కాదు. మన సంస్కృతిలో, మన బ్రాటప్లో అన్నది ఏదో లిమిటెడ్గానే ఉంటుంది, సీక్రెట్గా చేసుకుంటారు. అక్కడ ఓపెన్గా ఉంటుంది, ఫ్యామిలీ అంతా కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్స్. మీరు చేసుకోండి, అంతవరకు నేను రాను. రోడ్ల మీదకి వస్తే నా బాధ్యత, మిమ్మల్ని రక్షించే బాధ్యత, పక్కన పెడెస్ట్రియన్స్ ఉంటారు, వాళ్ళని రక్షించే బాధ్యత యాజ్ అ పోలీస్ ఆఫీసర్ నాది. ఈ మెసేజ్ అన్ని ఫ్యామిలీస్కి వెళ్ళాలి. షిల్లాంగ్ అంటే దాదాపుగా 4 లక్షల జనాభా, అందరికీ వెళ్ళాలి అంటే మీ ద్వారానే వెళ్ళాలిగా, నేను మీడియా ద్వారానే వెళ్ళాలిగా. అందుకని మీడియాకి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఒకళ్ళు అడిగారు, ఒక మీడియా మిత్రులు, మమ్మల్ని మీరు ఎక్స్‌ప్లాయిట్ చేశారు కదా అన్నారు. ఒక పోలీసు వృత్తిలో ఉండి మీడియాని నేను వాడుకోకపోతే, నేను మీడియాని దూరం పెడితే, మీకేం కావాలి? అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలి, అసలు జరిగిన వాస్తవం కావాలి, అంతే కదా. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా కావాలి కదా, మీకు ఫ్లాష్ ఇవ్వాలి కదా, మీరు సెన్సేషనల్ ఫ్లాష్ న్యూస్ ఇవ్వాలన్నమాట, జరిగినట్లుగా. అది నేను మీకు ఇవ్వకపోతే ఎవరో ఏదో హియర్సే విన్నదానికి చెప్పేసేసి డిస్టార్షన్ వస్తుంది కదా. నేనే మీకు ఎందుకు చెప్పకూడదు అన్నది మొదటి నుంచి కూడా గత మీడియా మిత్రులతో ఉండటం నేను వాడుకున్నాను. అది నా ప్రొఫెషనల్ కమిట్మెంట్. రాజు ఈజ్ ద సూపర్ కాప్, రాజు కోసం అబ్సల్యూట్లీ నో. ప్రొఫెషనల్గా ఎంత రిక్వైర్మెంటో అంతవరకు, నా డ్యూటీ పరంగా ఎంతవరకు నేను మీడియా మిత్రులతోటి నేను రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలో, వాళ్ళకి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఇచ్చి తీరాను ఆన్ ద స్పాట్. దాని గురించి మీరు అన్నారు ఇబ్బంది, మా సీనియర్స్ నుంచి వచ్చింది నాకు ఇబ్బంది. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ప్రతిరోజు మీడియాలో కనిపిస్తావు, ప్రతిరోజు పేపర్లో నీ ఫోటో లేకుండా ఉండదు. ఎందుకంటే వాళ్ళు వెక్స్ అయిపోయారు. నా ఫోటో ప్రతిరోజు చూసి, నా ఇంటర్వ్యూ ప్రతిరోజు చూసి, నీకేం పర్లేదు, నువ్వు పోలీసింగ్ చేయకుండా మీడియా వాళ్ళ దగ్గర కూర్చున్నావు అంటే, సార్ అది ప్రొఫెషనల్గా నాకు చాలా అవసరం. అది నేను ప్రొఫెషనల్గా నాకన్నా వెరీ పవర్ఫుల్ మీడియా టూల్ అది నాకు. నేను దాన్ని వాడుకుంటాను, నన్ను ప్రొజెక్ట్ చేసుకోవడం కాదు. ఇప్పుడు ఒక మీడియా మిత్రుడు సూపర్ కాప్ అని ఒక సూపర్లేటివ్ డిగ్రీతో నాకు హెడ్డింగ్ ఇచ్చాడు అంటే అది వారి పద్ధతి. అది ఆ జర్నలిస్టిక్ వాళ్ళ విధానం, వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉంటాయి. ఇదే టైటిల్ పెట్టని నేను చెప్పలేను, వాళ్ళు వినరు కూడా. అలానే నా కోసమా అబ్సల్యూట్లీ నేను ఆ ఎస్పీ అయిపోయిన మరుక్షణం ఒక్కరోజు కూడా మీడియాతో మాట్లాడలేదు. నేను నా జాబ్ ప్రొఫెషన్లో ఇప్పుడు నేను ఇంటెలిజెన్స్ అసైన్మెంట్లో ఉంటాను, అసలు మీడియాకు అసలు మాట్లాడకూడదు. సిబిఐలో ఉంటాను నేను, మీడియాతో మాట్లాడకూడదు, రాకూడదు, అసలు మీడియా ముందుకు రాకూడదు. సిబిఐ ఒక ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారు, ఇదివరకు ఖాన్ ఉండేవారు, ఆయన సిబిఐకి ఆయనే చెప్పాలి, మీడియాతో ఆయనే ఇంటరాక్ట్ అవ్వాలి. అందుకని మీరు అన్నారు చూసారా, మోస్ట్ డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్ ఏమిటి అంటే నా సీనియర్స్ తోటి. ఎందుకంటే ఒక వీక్నెస్ని వాళ్ళు పట్టుకున్నారు. ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ప్రతిరోజు రాజు ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు, మీడియా అసలు పోలీసింగ్ చేయట్లేదు, మీడియా ముందుకు వెళ్తాడు, పేపర్లో కనిపించాలి, హీఈస్ ప్రొజెక్టింగ్ హిమ్సెల్ఫ్ అన్న వాళ్ళ అసలు దట్స్ నాట్ ద పాయింట్. మీరు అనుకున్న ఏదైతే పాయింట్ ఉందో అది ప్రజలందరికీ రీచ్ అవ్వడానికి మీడియా అక్కడ అంటారు అదొక వే తప్ప మీ అంతటి మిమ్మల్ని పోర్ట్రేట్ చేసుకోవడానికి కాదు. యాక్చువల్లీ అది ఏమవుతుందంటే దాన్ని అంటే నేను నచ్చని సీనియర్సు దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తాడు. వెళ్ళి చెప్తారనమాట సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, వారికి యాక్సెస్ ఉంటుంది. కానీ మన జూనియర్ ఆఫీసర్స్ మనం ఎప్పుడు వీఆర్ నెవర్ ఏ ప్రీవీ, అక్కడ ఏం జరుగుతోంది అన్నది సీఎం గారు డీజీపీ పిలిచి ఏంటండి అని అడుగుతారే తప్పించి ఎస్పీని పిలిచి అడగరు. కాబట్టి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ తర్వాత వస్తుంది ఫీడ్బ్యాక్,
ఏదో కొంచెం మీడియా తగ్గించు, మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నావు అంటే నా ప్రొఫెషన్కి రిక్వైర్మెంట్ అన్నది వరకు నేను చేసి తీరుతాను. ఇంకొక రెండోది ప్రాబ్లం అడిగారు కదా మీరు, చాలా ఇంకొక ప్రాబ్లం ప్రొఫెషనల్గానే వచ్చింది విత్ సీనియర్స్. మళ్ళీ నాకు పబ్లిక్తో కానీ, ఎన్జిఓతో కానీ, మీడియాతో కానీ, మీడియా మిత్రులు అంటే ఎలా నన్ను ప్రొటెక్ట్ చేస్తారు అంటే, ఇంకొక ఉదాహరణ మీతో తీరాలి. ఇప్పుడు నేను ఐజీ ఆపరేషన్స్గా ఉన్నాను. ఒక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ని కిడ్నాప్ చేశారు లోకల్ మిలిటెంట్స్. ఆయన ఒక పర్టికులర్ ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, లోకల్ మేఘాలయలో ఈజ్ అ సర్వింగ్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఆ రాష్ట్ర మా గవర్నర్ కూడా సేమ్ ట్రైబల్ అఫిలియేషన్ ఉన్నవే. మా సీఎం గారు, మా గవర్నరు, రాష్ట్ర గవర్నరు, రాజు నువ్వేం చేస్తావు, నువ్వు రెస్క్యూ చేయగలవా? ఒక కిడ్నాపర్ని కిడ్నాపీని రెస్క్యూ చేయటం అన్నది ఇట్స్ ఎ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ అండి. అందరూ చేయలేరు. దానికి స్పెషల్ ట్రైనింగ్ ఉండాలి, స్పెషల్లీ ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఉండాలి, స్పెషల్ ఎక్విప్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఆ కిడ్నాప్ అయిన వ్యక్తికి ప్రాణహాని రాకూడదు. అట్లా నేను అతిగా చేయకూడదు. ఒక నెల రోజులు నిద్రాహారాలు మాని ఆ అడవిలో ఎక్కడున్నాడని అతను దాదాపుగా మనం ఒక 1/2 కిలోమీటర్ దూరం వరకు వెళ్ళాను నేను. ఈలోపు ఏమైందంటే అంతకంటే ముందుకు ఇంకా వెళ్ళొద్దు అని నాకు వచ్చింది మా సీఎం ఆఫీస్ నుంచి. నో, డోంట్ ప్రొసీడ్ ఫర్దర్, ఆగవు అక్కడే అన్నారనమాట. జరిగాయి, అతను రిలీజ్ చేశారు. అయితే ఒక ఐజీ ఆపరేషన్స్ కింద నేను చాలా చాలా బాధపడ్డాను. ఒక ప్రొఫెషనల్గా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నేను ఫెయిల్ అయ్యాను. ఆ కిడ్నాప్ అయినటువంటి నా ఓన్ BD1 బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ నేను రెస్క్యూ చేయలేకపోయాను. స్పాట్ చేశాను, ఐడెంటిఫై చేశాను ఎక్కడున్నాడో. ఓన్లీ థింగ్ వెళ్ళి మనం రెస్క్యూ చేయాలి. ఏదైనా జరగచ్చండి. ఆ రెస్క్యూ ఆపరేషన్లో నేను ఆయనకి ప్రాణహాని ఉండదంటే ఉండొచ్చు. లాస్ట్ మినిట్లో అతను వాళ్ళు చంపేసేసి పారిపోవచ్చు, నాకు తెలియదు. ఆ రిస్క్ అనేది ప్రొఫెషన్లో ఎప్పుడు తీసుకుంటాం మేము. అయితే వాళ్ళు వదిలేశారు. ఇతని మీద ఏం లేదని, మంచి వెరీ ఆనెస్ట్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, కరప్షన్ కానీ ఏమీ లేదన్నమాట. అయితే అతను ఎందుకు చేశారనే తర్వాత అది మామూలుగా అది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. రిలీజ్ అయిన తర్వాత నేను చాలా చాలా ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఐజీ ఆపరేషన్స్ ఏంటి, నేను రెస్క్యూ చేయలేకపోయాను, అనేది నేను ఐ ఫెల్ట్ అంటే లో. నేను వాళ్ళ ముందు తలవంచాల్సి వచ్చింది, మిలిటెన్స్ వల్ల తలవంచాల్సి వచ్చింది.